హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం శిశువు జన్మించిన నక్షత్ర పాదముల ప్రకారం మంచిదా లేక ఏదైనా దోషం ఉందా, వాటి పరిహారాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1వ పాదం తండ్రికి దోషం. 2, 3, 4 పాదాలు మంచిది. భరణి 1, 2, 3 పాదాలు మంచిది. 4వ పాదం శిశువుకు దోషం. కృతికా నక్షత్రం 1, 2, 3 పాదాలు మంచిది. 4వ పాదం తల్లికి దోషం. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు తండ్రికి మేనమామకి దోషం. మృగశిర 4 పాదాలు మంచిది. ఆరుద్ర 1, 2, 3 పాదాలు మంచిది. 4వ పాదం తల్లికి దోషం. పునర్వసు 4 పాదాలు మంచిది. పుష్యమి 1వ పాదం మంచిది. 2వ పాదం 3వ పాదం తల్లికి తండ్రికి దోషం. 4వ పాదం మంచిది. ఆశ్లేష 1వ పాదం మంచిది. 2వ పాదం శిశువుకి దోషం. 3వ పాదం తల్లికి దోషం. 4వ పాదం తండ్రికి దోషం. మఖ 1వ పాదం తండ్రికి దోషం. 2వ పాదం తండ్రికి దోషం. 3వ పాదం 4వ పాదం మంచిది. పుబ్బ 1, 2, 3 పాదాలు మంచిది. 4వ పాదం తల్లికి దోషం. ఉత్తర తల్లికి తండ్రికి 1వ పాదం దోషం. 2, 3, 4 పాదాలు మంచిది. హస్త 1వ పాదం 2వ పాదం మంచిది. 3వ పాదం తల్లికి తండ్రికి దోషం. 4వ పాదం మంచిది. చిత్త 1వ పాదం తల్లికి దోషం. 2వ పాదం తండ్రికి దోషం. 3, 4 పాదాలు మంచిది. స్వాతి 4 పాదాలు మంచిది. విశాఖ 1, 3 పాదాలు మంచిది. 4వ పాదం తల్లికి దోషం. అనురాధ 4 పాదాలు మంచిది. జ్యేష్ఠ 1వ పాదం తల్లికి దోషం. 2వ పాదం సోదరులకు మేనమామకు దోషం. 3వ పాదం శిశువుకు దోషం. 4వ పాదం తండ్రికి దోషం. మూల 1వ పాదం తండ్రికి దోషం. 2వ పాదం తల్లికి దోషం. 3వ పాదం ధనమునకు దోషం. 4వ పాదం మంచిది. పూర్వాషాఢ 1వ పాదం మంచిది. 2వ పాదం మంచిది. 3వ పాదం తండ్రికి దోషం. 4వ పాదం మంచిది. ఉత్తరాషాఢ 4 పాదాలు మంచిది. శ్రవణం 4 పాదాలు మంచిది. ధనిష్ట 4 పాదాలు మంచిది. శతభిషం 4 పాదాలు మంచిది. పూర్వభాద్ర 1, 3 పాదాలు మంచిది. 4వ పాదం శిశువుకు దోషం. ఉత్తరాభాద్ర 4 పాదాలు మంచిది. రేవతి 1, 3 పాదాలు మంచిది. 4వ పాదం తండ్రికి దోషం. శిశువు తల్లిదండ్రులు లేదా అన్నదమ్ముల జన్మ నక్షత్రాల్లో జన్మించినప్పుడు గ్రహణం, అమావాస్య, దుర్ముహూర్తాల్లోనూ లేదా ప్రేగులు మెడలో వేసుకొని పుట్టిన నవగ్రహ శాంతి హోమం, జపములు చేయించుకోవడం మంచిది.